హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సిలిండర్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కదండి, సిలిండర్ దొరక్క. నాకేమో కానీ మా పిల్లలైతే హాస్టల్ పీజీలలో ఉంటున్నారండి. చాలా అంటే చాలా బాధ అవుతుంది నాకు వాళ్ళు చెప్తుంటే. మా పాపకేమో సిలిండర్ అయిపోయిందంట, దొరక్క చాలా ఇబ్బంది పడుతుంది. లేదు అంటే ఫుడ్ బయట కొనుక్కోవాలి అంటే ఇంకా రేట్లు డబల్ డబల్ చేస్తున్నారంటండి. ఎంత బాధ అవుతుందంటే నాకు. ఇక్కడ ఉండి నేను వాళ్ళు చెప్పే మాటలకి తినలేకపోతున్నాను. అలా అని నేను నా తరపు నుంచి వాళ్ళకి ఏ హెల్ప్ చేయలేకపోతున్నానండి. ఇంకా మా బాబాయ్ అయితే చెన్నైలో ఉంటున్నాడు. తను ఉంటున్న పీజీలో అయితే ఫుడ్ కూడా చాలా తగ్గించారంటండి. అసలు పెట్టేది కూడా చక్కగా పెట్టట్లేదంట. తను వర్షన్లో తను చెప్తున్నాడు. పాప ఇక్కడ ఆంధ్రాలోనే ఉంటుంది. తను కూడా వర్షన్లో తను కూడా అలానే చెప్తుందండి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నమాట. ప్రతి ఒక్కరి సమస్య ఇదండి. మరి దీనికి పరిష్కారం ఎన్ని రోజులు పడుతుందో మరి ఏమో. మరి ఒక సిలిండర్ బుక్ చేసుకుంటే దాదాపు 25 డేస్ 30 డేస్ అలా పడుతుంది అనేసి అంటున్నారండి. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు, కానీ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళైతే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మరి ఇది ఎన్ని రోజులు నడుస్తుందో మరి ఏమో, నాకైతే ఏం అర్థం కావట్లేదండి. మా పిల్లల గురించి తలుచుకుంటుంటే నాకు చాలా బాధ అవుతుందన్నమాట. సో దేవుడు అన్నీ చక్కగా చేస్తాడనేసి అయితే అనుకుంటున్నానండి. ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంకా పండగలు వస్తున్నాయి కదండి. ఉగాది అని, రంజాన్ అని, పెళ్ళిళ్ళ సీజన్ అని. సో ఇప్పుడు మరి ఇంకా ఎలా నడిచిద్దో ఏమోనండి. సిలిండర్ లేక చాలా అయితే ఇబ్బందులు పడవచ్చు. సో అందరూ జాగ్రత్తగా వాడుకోండి. లిమిట్గా ఫుడ్ అయితే చేసుకుందామండి. అందరూ ఆకలితో ఉండకుండా ప్రతి ఒక్కరూ సర్దుకుంటూ వెళ్ళాలనేసి అయితే అనుకుంటున్నానండి నేను. ఇంకా అంతకు మించి నా తరపు నుంచి అయితే ఇంకేం లేదండి. అడ్జస్ట్ అవుతూ నలుగురికి మనం కూడా హెల్ప్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నా అండి. సో అంతేనండి.